హాయ్ హలో నేను మీ దేవిని. బిగ్ బాస్ 9 చివరి వారంలో తనుజ యొక్క ఏవీని బిగ్ బాస్ హౌస్లో తెర మీద చూపెట్టారు. బిగ్ బాస్ తనుజ గురించి చెబుతూ, తనుజ, తెర మీద మీ నటన, మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రలు వేశాయి. మిమ్మల్ని వారింట్లో కూతురిగా మార్చాయి. గొప్ప నటిగా మీరు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం, నటనకు ఆస్కారం లేని చోటు, మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని టాప్ 5లో ఒకరిగా నిలిచి మీరు ఎంత చిచ్చరు పిడుగో అందరికీ తెలిసేలా చేశారు. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం, అందరితో కలిసి అల్లరి చేసే విధానం, మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవ్వరూ అతీతులు కారు అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయిన వారు లేదా మీతో కలబడ్డవారే. తనుజ, భావోద్వేగాల గని మీది. మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరు మీరు. ఈ రణరంగంలో ఎంతమంది బలమైన తెలివైన యోధులున్నా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. మీరు వంటగది నుంచే ఈ ఇంటిని గెలిచిన తీరు మీరు ఆటలో ఎంత బలమైన వారో సృష్టించేసింది. మీ రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. మీరు కేవలం బంధాల పునాదుల మీదే ఆట ఆడుతారని, ఎప్పుడూ అందరి మద్దతు కోసం పాకులాడుతారని చాలామంది నిందించినప్పుడు మీ మనస్సు ఎంతగానో నొచ్చుకుంది. అసలు బంధాలకు అతీతులైన వారెవరూ లేరని మీకు అనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్న మనసుని రాయి చేసుకుని అవసరమైనప్పుడు అది పక్కన పెట్టి మీ ఆటను ముందుకు తీసుకెళ్లారు. తనుజ, చిన్న విషయానికి మనస్సు నొచ్చుకునే దూదిలాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. మిగతా వారి ఆట కేవలం టాస్క్లో మాత్రమే బయటకు వస్తుంది. మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత ముందుకు సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో మరియు ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబ సభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనుజ పుట్టస్వామిని ఇక్కడ ఈరోజు నిలబెట్టింది. ఎన్నో భావాలతో, బంధాలతో నిండిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అంటూ బిగ్ బాస్ తనుజ యొక్క ఏవీని బిగ్ బాస్ హౌస్లో చూపెట్టారు. ఏవి చాలా ఎక్సలెంట్గా ఉంది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ క్యారీ చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.